రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల క్యాంపుకు చెందిన నాగయ్య అనే వ్యక్తి వాగులో గల్లంతయ్యాడు. మరో 5గురు వాగు అవతల వైపు చిక్కుకున్నారు. ఉదయం పశువులను మేపేందుకు నాగయ్యతో పాటుగా పిట్ల మహేష్ జంగం స్వామి, పిట్ల నరసింహులు, పిట్ల ఎల్లయ్య, పిట్ల నర్సయ్య వాగు సమీపానికి వెళ్లారు. కురుస్తున్న భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడే ఒక చోట ఆగిపోయారు. ఈ క్రమంలో నాగయ్య ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయిన మరో 5గురిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పాది శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సీఎంఓ ఆఫీస్ కు సమాచారం అందించామని, అవసరమైతే చాపర్ ద్వారా రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ ద్వారా గల్లంతైన నాగయ్య కోసం గాలింపు కొనసాగుతుంది. అలాగే చిక్కుకుపోయిన వారికి డ్రోన్ ద్వారా ఆహారం పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మీకు పంపినా అన్న, మీకు పంపినా అది ఊగుతున్నా ఆయన ఒక్క కొట్టుకపోయిండు. ఒక 5గురు అటు గడ్డకు ఉంది. 5 వేళ్ళు ఇక్కడికి రాంగని అన్న ఎంత అందరు తీసుకోండి. చెట్టుకు బాగా అన్న జరిగే అటు జరిగే అన్న ఎంత